అండి మీ అందరికీ ఈ రోజు అయితే మా బావ అలానే వాళ్ళ తమ్ముడు మొన్న పట్టిన విధంగానే చేపలు అయితే పట్టుకొచ్చారండి. కాయ అయితే మొన్న చిన్న చిన్న చేపలు గాలంలో అయితే భయం లేకుండా పట్టారు. ఈ మొత్తం అయితే పెద్దవి చిన్నవి అయితే ఇంకా వలలో పడ్డాయండి. మా బావ చూడండి చేప పట్టుకోవడానికి ఎంత అదురుపోతా ఉన్నాడో. మాకైతే నవ్వులే కడుపు ఉబ్బిపోయింది మా అక్కకి మాకైతే. చూడండి చేపలతో ఏ విధంగా మాట్లాడతాడో మా బావ అయితే. కొడలు తీసుకొని గగనం అయిపోయింది. బయటకి అతను ఎందుకు గుర్తారుగా ఈ లాస్ట్ లో చేసిద్దంట అంటే అమ్మాయి ఓకేనండి మా బావ అయితే ఇంకా మొత్తానికైతే బకెట్లో వేసేసాడు ఆ మేసల చేపలోటికైతే. ఆ విధంగా మొత్తం తెల్ల చేప పిల్లలు అయితే తీసుకొచ్చాడండి. చాలా టేస్టీగా ఉంటాయి పులుసు కానీ ఫ్రై కానీ చేసేసుకుంటే. మొత్తం అయితే క్లీన్ చేసేసారు. నేనైతే ఇంకా చేపలు ఫ్రైలోకి అయితే ఈ విధంగా మసాలాలు మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, అలానే కారం, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకుంటున్నాను. చేప ముక్కలకు కూడా బాగా ఘాట్లు పెట్టేసానండి. మసాలా మొత్తం అయితే పట్టిస్తే ఇంకా చేపకాయ బాగా పట్టుకునిద్ది అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే చేస్తున్నాను కదా. మొత్తం అయితే కలిపేసుకున్నాను. చేప ముక్కలకి ఒక్కొక్క దానికి పూసేలేక చాలా లేట్ అయిపోద్ది అని చెప్పేసి అయితే చేప ముక్కల మీదే మొత్తం మోసేసాను. కలిపి పెట్టుకున్న మసాలాలు మొత్తం అయితే మొత్తం మోసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇవి గ్యాస్ మీద ఫ్రై చేయాలన్నా కానీ చాలా లేట్ పట్టిద్ది. ఇంక అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి మీద అయితే మొత్తం బాగా ఫ్రై చేయాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకైతే క్రిస్పీగా అయితే చాలా బాగుండిద్ది కదా ఫ్రై అనేది. మొత్తం అయితే చేపలకైతే ఇంకా ఆ విధంగా దట్టించేసుకోవాలి. మసాలా మొత్తం అయితే కలిపి అయితే 2 నిమిషాలు ఆ విధంగా ఉంచేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. అసలుకి చేపలు పట్టుకొచ్చింది చాలా చేపలు పట్టుకొచ్చారండి. మేమైతే అసలుకి తోముకోలేకైతే సగం పులుసుకి ఫ్రైకి సరిపడా ఉంచేసుకొని మొత్తం సగం పడేసామండి. ఇంక అన్ని చిన్న చేపలు వల్ల పడ్డాయిలేకే ఇంక ఇలా అన్నీ తెల్ల చేప పిల్లలు అనమాట. ఆయిల్ అయితే వేడైంది కదా, మనం కలిపి పెట్టేసుకున్నా ఇంకా చేప ముక్కలు కూడా ఉంటే ఇంకా ఆ విధంగా అయితే మొత్తం అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. కట్టెల పొయ్యి మీద అయితే తొందరగా అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తానండి. చూద్దాం మరి ఫ్రై అయితే ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. చేప ముక్కలు అయితే మనకు బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదండి. వేసిన మటనే కలిదిప్పకూడదు. ఒక 5 నిమిషాలు అయినా కానీ వేసి అట్నే ఉంచేసి కలిదిప్పేసుకుంటే మనకి ముక్క అనేది చిదరవకుండా మనకి క్రిస్పీగా అయితే చేపల ఫ్రై అయితే బాగా రెడీ అయిపోయింది. బాగా వేగిన ఓటుకైతే ఒక ఆయిల్ వేసాం కదా, ఓటుకైతే పక్కకు తీసేసుకుందామండి. ఇంకా పక్కకు తీసేసిన తర్వాత మిగతా చేప ముక్కలు కూడా మొత్తం ఫ్రై చేసేసుకుందాం. ఇవైతే ఇంకా తలా 4 వస్తాయి. ఫ్రై చేసి మొత్తం అయితే పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో ఇంకా అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. చేపల పులుసు చేశాను, అలానే ఫ్రై చేసాను, చికెన్ కర్రీ చేసాను, చపాతీలు కూడా అవుతూ ఉన్నాయి. మా అక్క అయితే చేస్తూ ఉంది. ఇంక ఈ నైట్ అయితే ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నామండి. చేపల ఫ్రై మొత్తం అయితే చాలా బాగుంది. వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.